హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా మరో వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. రీసెంట్ రిపోర్ట్స్ని బట్టి రష్యన్ Su-35 జెట్ R-37M మిజైల్తో 190 కిలోమీటర్ల దూరంలో ఉండగానే MiG-29 జెట్ని షూట్ డౌన్ చేసింది. ఇంతకుముందు కూడా ఈ మిజైల్తో రష్యన్ జెట్స్ ఎనిమీ జెట్స్ని డౌన్ చేశాయి. కానీ ఎంత దూరం అనే డీటెయిల్స్ రాలేదు. కానీ ఇప్పుడు లాంగెస్ట్ కిల్ 190 కిలోమీటర్స్ దూరం అని చెప్తున్నారు. ఇంతకుముందు రికార్డ్ అయితే 100 కిలోమీటర్స్ మాత్రమే. ఇరాక్ వార్లో ఇరానియన్ F-14 టామ్కాట్ అమెరికన్ AIM-54 ఫోయినిక్స్తో 100 కిలోమీటర్స్ దూరంలో ఉండగానే ఎనిమీ జెట్ని డౌన్ చేసింది. దశాబ్దాలుగా ఆ రికార్డు అలానే ఉండిపోగా ఇప్పుడు 190 కిలోమీటర్స్. కొన్ని నెలల ముందు మన మీడియా రిపోర్ట్స్ ఇండియా రష్యాతో $1.2 బిలియన్ డీల్ని సైన్ చేసింది 300 R-37M మిజైల్స్ అని చెప్పాయి. R-37M ఆల్రెడీ రియల్ కాంబాట్లో కేపబిలిటీస్ని ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పుడు S-400 తర్వాత మరో వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన రష్యన్ వెపన్ని కొంటున్నామని చెప్పొచ్చు. ప్రజెంట్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ విషయంలో కాంపిటీషన్ ఎక్కువైంది. టాప్ మిలిటరీ పవర్స్ శత్రువుల ఎయిర్క్రాఫ్ట్ని 100 కిలోమీటర్ల దూరంలోనే డౌన్ చేయడానికి 300 to 400 కిలోమీటర్స్ రేంజ్తో మిజైల్స్ని డెవలప్ చేస్తున్నాయి. ఈ కాంపిటీషన్ ఫస్ట్ R-37Mతోనే మొదలైంది. అయితే బ్రోచర్లో ఇంత రేంజ్ అని ఉంటే సరిపోదు, రియల్ కాంబాట్లో ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే షార్ట్ రేంజ్ ఇన్ఫ్రారెడ్ మిజైల్స్ కంటే ఈ రెడార్ గైడెడ్ లాంగ్ రేంజ్ మిజైల్స్కి ఎఫెక్టివ్నెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్, రఫాల్లో ఉన్న మీటియోర్కి 200 కిలోమీటర్లు మ్యాక్సిమం రేంజ్. అయితే 60 కిలోమీటర్లు అనేది నో ఎస్కేప్ జోన్గా చెప్తారు. అంటే 60 కిలోమీటర్ల దూరంలో అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్కి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్, జామింగ్ని ఎదుర్కోవాలి. సెకండ్, ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్కి ఎస్కేప్ అవడానికి టైం ఉంటుంది. క్లోజ్ రేంజ్లో వాడే ఇన్ఫ్రారెడ్ మిజైల్స్ని జామ్ చేయడం కుదరదు. ప్లస్ చాలా దగ్గర నుండి ఫైర్ చేయడం వల్ల రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ, సెకండ్స్లోనే అంతా అయిపోతుంది. అదే రెడార్ గైడెడ్ మిజైల్స్ అయితే ఎనిమీ జెట్లో ఉన్న రెడార్ వార్నింగ్ రిసీవర్ ఒక ఎనిమీ రెడార్ మనల్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది, ఏ క్షణంలో అయినా మిజైల్ని ఫైర్ చేయొచ్చని, ఫైర్ చేయక ముందే మిజైల్ లాక్ అని అలర్ట్ ఇస్తుంది. సో మిజైల్ అంత దూరం వెళ్ళి టార్గెట్ని రీచ్ అయ్యే లోపే జెట్ వెనక్కి తిరిగి వెళ్ళటం, బాగా తక్కువ ఎత్తులో దిగటం చేస్తాయి. వెనక్కి ట్రావెల్ చేస్తే మిజైల్ వెళ్లాల్సిన దూరం పెరుగుతుంది, ఎనర్జీ వేస్ట్ అయ్యి సరిగ్గా చేస్ చేయలేదు. ఇక తక్కువ ఎత్తులోకి వెళ్ళినా కూడా ఇన్కమింగ్ మిజైల్ రేంజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే భూమికి ఎంత ఎక్కువ ఎత్తులో ఉంటే గాలి రెసిస్టెన్స్ అనేది అంత తక్కువ ఉంటుంది. మిజైల్ ట్రావెల్ చేస్తున్న ఎత్తు తగ్గే కొద్దీ గాలి రెసిస్టెన్స్ ఎక్కువయ్యి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎగ్జాంపుల్, DRDO డెవలప్ చేస్తున్న గాండీవా అంటే అస్త్రా మాక్ 3 మిజైల్ని 20 కిలోమీటర్ల ఎత్తు నుండి ఫైర్ చేస్తే 350 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ 8 కిలోమీటర్ల నుండి ఫైర్ చేస్తే 190 కిలోమీటర్లే వెళ్ళగలదు. ఏ మిజైల్కి అయినా ఇలానే ఉంటుంది. లాంచ్ ఆల్టిట్యూడ్, ట్రావెల్ చేస్తున్న ఆల్టిట్యూడ్ వల్ల రేంజ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మిజైల్ బాగా దగ్గరలోకి వచ్చినప్పుడు జెట్స్ చాలా ఫాస్ట్గా టర్న్ అవుతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాక ఎనర్జీ తగ్గిపోతే ఆ మెనూవర్స్లో టార్గెట్ని చేస్ చేయడం కూడా కష్టమవుతుంది. సో క్లియర్గా చెప్పాలంటే ఒక జెట్ని విజువల్గా కనిపించేంత దగ్గరలో ఉన్నప్పుడు షూట్ డౌన్ చేయడం తేలిక, జామింగ్ ఉండదు, రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది. కానీ 100 కిలోమీటర్ల దూరంలో డౌన్ చేయాలంటే వాడే మిజైల్స్ జామింగ్ని ఎదుర్కోవాలి. అలాగే మిజైల్ ఎఫెక్టివ్ రేంజ్ తగ్గిపోయేలా చేయడానికి ఎనిమీ జెట్కి రియాక్షన్ టైం కూడా ఉంటుంది. కాబట్టి సక్సెస్ రేట్ అనేది తక్కువ. అయితే ఇక్కడ రష్యాకి ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. యుక్రెయిన్ జెట్స్ని మెయిన్గా రష్యా ఫైర్ చేసే క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని షూట్ డౌన్ చేయడానికే వాడుతుంది. ఫ్రంట్ లైన్లో పెట్రోలింగ్ చేస్తూ వచ్చే వాటిని షూట్ డౌన్ చేస్తున్నాయి. వీటికి యుక్రెయిన్ నేటో బోర్డర్స్లో ఫ్లై చేస్తున్న నేటో ఎవాక్స్ నుండి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ ఎవాక్స్ రష్యన్ జెట్స్ని గుర్తించి యుక్రెయిన్ పైలట్స్కి అలర్ట్ ఇస్తున్నాయి. అంటే వీటికి ఆల్రెడీ యుక్రెయిన్ జెట్స్ ఎక్కడెక్కడ ఫ్లై చేస్తున్నాయో తెలుసు. ఇవి ఉన్న ఏరియాస్లోకి సపోజ్ Su-35 రావడాన్ని గుర్తిస్తే నువ్వు ఉన్న సెక్టార్లోకి రష్యన్ జెట్ వస్తుందని చెప్తాయి. సో రష్యన్ జెట్ ఈవెన్ మిజైల్ని కూడా లాక్ చేయకముందే యుక్రెయిన్ జెట్స్ ఎస్కేప్ అవ్వడానికి మొదలు పెడతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో R-37M మిజైల్స్ లాంగ్ డిస్టెన్స్లో యుక్రెయిన్ జెట్స్ని షూట్ డౌన్ చేస్తున్నాయి. ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ 190 కిలోమీటర్స్ కిల్.
రష్యా ఫస్ట్ టైం ఈ మిజైల్ని మనకి ఆఫర్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి 200 కిలోమీటర్లకి రేంజ్ని తగ్గించి ఆర్వీవీబీడీ అనే వేరియంట్ని రెడీ చేసింది. అస్త్రా మార్క్ 2 ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ వర్షన్ని కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇండియా డీల్ని సైన్ చేసిందంటే మోస్ట్ లైక్లీ ఒరిజినల్ వర్షన్ని అమ్మేలా కన్విన్స్ చేసి ఉండాలి. రష్యా S-400తో 150 కిలోమీటర్స్ రేంజ్ కిల్ ద్వారా వరల్డ్ రికార్డ్ని నమోదు చేస్తే అదే S-400తో మనం 300 కిలోమీటర్స్ రికార్డ్ని క్రియేట్ చేశాం. సింధూర్లో పాకిస్తానీ ఏవాక్స్ని డౌన్ చేసింది. అయితే ఇప్పుడు రష్యా నుండి మరో వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన మిజైల్స్ని కొంటున్నాం. ఇండియా మరలా దాన్ని రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఓవరాల్గా టాప్ మిలిటరీ పవర్స్ మా దగ్గర ఇంత రేంజ్ మిజైల్స్ ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే రష్యా ఈ రికార్డ్ ద్వారా రియల్ కాంబాట్లోనే ఆ కేపబిలిటీస్ని ప్రూవ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.